సేవ చేస్తుందంట. ఇక్కడ అయితే పిల్లలు ఉన్నట్టు రాయబడలేదు. భర్త మాత్రం 7 సంవత్సరాల తర్వాత మరణించారు, వివాహం 7 సంవత్సరాలకు. ఇప్పుడు 4వదిగా దేవుణ్ణి సేవ చేస్తున్న, సర్వ్ ద లార్డ్, సర్వీస్, దేవుని పరిచర్య చేస్తున్న స్త్రీ. కనుక 4వది దేవుణ్ణి సేవిస్తుంది. ఎందుకు సేవిస్తున్నావు? ఏముందమ్మా? ఎవరిని అడిగారంటే భర్త లేడు, ఎవరు లేరు, కనీసం పిల్లలు కూడా అన్నట్టు రాయబడలా. పిల్లలు కూడా లేదు కదా, నువ్వు ఎట్ట సేవ చేస్తున్నావు, నువ్వు ఎందుకు దేవుని సేవిస్తున్నావు, నీకు దేవుడు ఏం చేశాడమ్మా అంటే కదా అనే వాళ్ళు ఉంటారు కదా, లోకమస్తులు ఉంటారు. అందుకని రక్షణ లేని వాళ్ళు అనుజులు ఉంటారు. మీకు ఏం చేశాడు దేవుడు, మీకు ఇంత పరిస్థితులు, ఇంత ఇబ్బంది కలిగిన, ఇంత బాధలు వస్తున్నాయి, మీకు ఏం చేశాడు అంటారు. కానీ ఆమె నిరీక్షణ ఏంటంటే, ఆమెకు విశ్వాసం ఉంది. ఒక ప్రభువు దగ్గరికి వెళ్తాం, ప్రభువుతో ఉంటాము, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏమున్నా లేకపోయినా ఆకాశం ముందు 73 చక్రం పడదు, 20 ఆకాశం ముందు నీవు నాకుండగా. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఆశ కలిగి ఉన్నాడు, ప్రభువుని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం కూడా ఏం చెప్పింది, నీకేముందామా అంటే ఏమి లేకపోయినా నాకు ఎవరు చెప్పండి, నా దేవుడు ఉన్నాడు నాకు, అది ప్రభువు నాకున్నాడు, ఇంకా దేవుడు ఉన్నాడని నిరీక్షణ అవుతుంది, ధైర్యం ఉంది. కాబట్టి ఆమె సేవ కూడా చేస్తాం, దేవుని పరిచయం. 4 ఆ తర్వాత చూద్దాం. 5వది మనం చూస్తే 38వ వచనంలో రాడు. 38లో ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. ఇది ఒక తర్వాత చూద్దాం సిస్టర్. ఇక్కడ 5 మనం చూస్తే అది తర్వాత ఆ మాట చూద్దాం. 5వ ఇక్కడ ఒక సంగతి రాడు. 38లో ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి, 5వ సంగతి కొనియాడి. ఇక్కడ కామ రాయండి, ఆడ ఒక కామ ఉంది, అక్కడ ఒక సంగతి ఉంది. ఏంటి 5వ సంగతి అంట? ఆమె కూడా ఆ గడిలో అంటే ఏ గడిలో? 21వ వచనం 2:21 శిశువు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భం పడకముందు దేవదూత పెట్టడం వేసిన ఆయన పెట్టి ధర్మశాస్త్రం శుద్ధి చేసి దినం గడిచినప్పుడు ప్రతిష్ఠించుటకు వారు 24 చివరలు రాయండి. పావురు పిల్లలను బలిగా అర్పించు వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఆ గడియ అంటే శిశువుని 8వ దినాన్ని శిశువుని తీసుకొచ్చిన ఆ గడిలో, దేవాలయం తీసుకొచ్చిన గడిలో. ఇప్పుడు అదే గడిలో సుమియన్ గారు మొట్టమొదటిగా ఆయన సందర్భం ఉంది. ప్రొఫెసర్ తర్వాత చూద్దాం సుమియన్ గురించి. ఇప్పుడు మనం ఈమె గురించి మాత్రం చూద్దాం. ఈమె అదే గడిలో సుమియన్ అనంతరం అంటే యెరూషలేములో దేవాలయంలో, ఇప్పుడు ఆ యెరూషలేములో ఎవరున్నారు ఇక్కడ అంటే, ఫస్ట్ యేసుప్రభు శిశువు ఉన్నాడు, తల్లి మరి ఉంది, తండ్రి అయిన యేషపు, తర్వాత మరి సుమియన్ గారు ఉన్నారు. అక్కడ మన సుమియన్ గారు కూడా ఉన్నారు. ఈ మందిరంలో 4 ఉన్నారు. ఇప్పుడు మరో వ్యక్తి ఎవరంటే, ఇప్పుడు ఆ గడిలో 5వ వ్యక్తి ఇక్కడ అన్న. ఈ 5 ఇక్కడ మనము యెరూషలేములో ఉన్నారు. ఎందుకు వచ్చినారయ్యా అంటే, వాళ్ళు ఈ శిశువుకి పేరు పెట్టాలి, సున్నతి చేయాలి అని తీసుకొచ్చారు యేసు ప్రభు శిశువు 8వ దినం. ఆ గడియలోనే అంటే పేరు పెట్టే గడియలో, మరి తీసుకొచ్చిన గడియలో, యెరూషలేముకి వచ్చిన గడియలో, ఆ రోజునే ఈ సుమియన్ గారు ప్రవచించిన గడియలో, ఆ టైంలో మనం అదే రోజు జరిగిన సందర్భం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుడు అంటే లోపలికి వచ్చి దేవుని ఏం చేస్తుందంట? కొనియాడి అంది. అంటే కొనియాడటం అనేది ఆరాధనకు సాదృశ్యం. మనం ఆరాధన పాటలు కొనియాడి పాడి నేను కీర్తించి నేను ఆరాధిస్తాను. అంటే కొనియాడి పాడి నేను కీర్తించి అంటే ఈ ఆరాధన పాటలు. అంటే దేవుని ఏం చేస్తుందేమో కొనియాడడం అంటే ఆరాధన. 5వదిగా ఆరాధికురాలు దేవుణ్ణి ఆరాధించింది. అసలు ఈ క్రిస్మస్ లో దాదాపు 6 సందర్భాలు మనకు కనబడతాయి. వాళ్ళలో ఆరాధించిన సందర్భాల్లో మనం చూస్తే అక్కడ మనకు 5 సందర్భాలు అంటే మరి చూస్తే 6 సందర్భాలకు ఆరాధించిన సందర్భాలు ఉంటాయి. ఈమె కూడా క్రిస్మస్ గడియలోనే ఆరాధన చేసింది. అంటే 8వ దినానికి క్రీస్తుని ఆరాధన కొనియాడింది. ఈమె కూడా ఆరాధికురాలు. మనం ఈమె ప్రభువుని ఆరాధించి, ఎవరిని చూసి ఆరాధించిన? ఇక్కడ శిష్యువును చూసి ఆరాధన. 8వ దినాన్ని శిష్యువుని చూసి ఆయన ఆరాధించింది. అంటే ఇప్పుడు 5వది ఈమె కొనియాడుతుంది, ఘనపరుస్తుంది, ఆరాధిస్తుంది. అంటే తన ప్రభువుని. ఈ ఆరాధన కూడా ఎవరిని ఆరాధించాలా, ఎందుకు ఆరాధించాలి కదా, అలా అనుభవం కలిగి ఈమె శిష్యువుని ఆరాధిస్తుంది, కానీ ఎవరిని ఆరాధించలేదు, దేవుణ్ణే ఆరాధిస్తాం. ఇక్కడ 5వది ఆరాధన కొనియాడడం. 6వ సంగతి చూడండి. 6వ సంగతి ఇప్పుడు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి. ఇప్పుడు 6వ సంగతి ఏంటంటే, యెరూషలేములో ఆ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే కనిపెట్టుకున్నారు. ఏం కనిపెట్టుకున్నారు? మనకు మెస్సియా వస్తాడు కదా. ఇప్పుడు సమరయ స్త్రీ కూడా ఏమన్నా 4వ అధ్యాయం, మాకు మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సమస్తం మాకు తెలియవస్తాయి అంటే ఆమె కూడా ఎదురు చూస్తుంది. సమరయ స్త్రీ కూడా ఎదురు చూస్తుంది, యూదులు ఎదురు చూస్తున్నారు, సమరయులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈమె కూడా ఎదురు చూస్తాం, అంటే మెస్సియా కొరకు ఎదురు చూస్తాం. కాబట్టి ఆయన వస్తాడు అని అంటే విమోచకుడికి వస్తాడు. ఆయన పేరేంటి? విమోచకుడు, మెస్సియా కదా, క్రీస్తు,
అభిషిక్తుడు, ఇమ్మానుయేలు, రక్షకుడు, చాలా పేర్లు, దాదాపు సుమారు 10,000 పేర్లుగా ఆయనకు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఈ సందర్భంలో కొన్ని తర్వాత ఆ రోజుగా ఆ విమోచకుడు కనిపెట్టుకున్న ఆయనను గూర్చి కనిపెట్టుకుంది చూడనే చూసింది. ఆ వృద్ధురాలుగా ఎవరిని చూసింది తెలుసా? 8వ దినాన శిశువు అయిన యేసు ప్రభువును చూసింది. సిమియోను గారు చూశారు పై సందర్భంలో. ఆయన కూడా శిశువును చూడక మునుపు నువ్వు మరణము కావాలని, అంటే శిశువును చూసిన తర్వాత ఆయన, ఇది అంత ధన్యులంటే ఇద్దరు కూడా శిశువును చూసిన తర్వాతే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు సిమియోను. ఈ శిశువును చూసినాక ఏమో వృద్ధురాలు 100 సంవత్సరాల పైన ఉంటే చెప్పుకున్నాం కదా, ఎందుకంటే 84 + 16 + 7 సుమారుగా అంటే 100 అబౌవ్. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు ఏమో వృద్ధురాలు కదా, వృద్ధురాలు ఏమో కూడా శిశువును చూసింది. ఆ చూడమని కనిపెట్టుకుంది. ఆ కనిపెట్టుకున్న ఆ శిశువును చూసింది, కనిపెట్టుకున్న ఆయన రానే వచ్చాడు, ఆ మెస్సియాను చూసింది, ఆయనను గూర్చి మాట్లాడుతుంది. అంటే శిశువును చూసి శిశువుని గురించి అంటే యేసుని గురించి ఏం చేస్తున్నట్టు అనేకులతోటి మాట్లాడుతా ఉంది. అంటే అనేకుల గురించి ఇదిగో మెస్సియా వచ్చాడు, ఏనే క్రీస్తు, మనం ఎప్పుడు కనిపెట్టుకున్నాం కదా, యూదులారా, ఇశ్రాయేలులారా, ఆమె ముద్రాలు కాబట్టి అనేకులకి తెలియపరుస్తుంది. మనం కనిపెట్టుకున్నామా, వచ్చాడు ఆయన ఇగో మెస్సియా, ఈయన అని చెప్పేసి మనం కనిపెట్టుకున్న మెస్సియా ఈయనే అని చెప్పేసి ఈయన గురించి సమరస్త్రీ కనుక మనం ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడు, ఆ మెస్సియా ఈయనే, రండి మీరు చూడండి అని చెప్పేసి పట్టణంలోకి వెళ్ళి తెలుసుకొచ్చినట్లుగా